ఆదికాండము 41వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనం. ఆదికాండం 41:1 వచనం. అవును. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. 2 ఏండ్లు గడిచిన తర్వాత చెప్పండి, ఫరో ఒక, ఇప్పుడు ఫరోకు కల వచ్చింది. ఆఫ్టర్ 2 whole years ఫరో కలగన్నాడు. 2 సంవత్సరం గడిచిన తర్వాత ఫరో కల కనెను. ఇప్పుడు 2 సంవత్సరాలు యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. యోసేపు 2 సంవత్సరాలు ఒకవేళ జైల్లో మగ్గకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి? ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు కలగన్నాడు కాబట్టి ఇప్పుడు ఫరో యోసేపుని బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ యోసేపు ముందే బయటికి రావాలనుకోండి, ఏం కావాలి? ఎవరు? ఫరో. ఎప్పుడు? ముందే కలగనండి. అది ఒకవేళ ఫరో ముందే కలగలింటే, 2 సంవత్సరాల తర్వాత కాకుండా ఒక నెలలోనే కలగలింటే నెలలోనే బయటకు వచ్చేసేవాడు యోసేపు. అవునా కాదా? కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు 2 సంవత్సరాలు యోసేపు జైలు జీవితం గడపాలి? ఎందుకు 2 ఏళ్ళు గడపాలి? ఇది దైవ ప్రణాళిక లేదా దేవుని విధానము. ఎందుకు ఫరో 2 సంవత్సరాల ముందు కలగనలేదు అంటే దేవుని సమయం రాలేదు కాబట్టి, దైవిక సమయం రాలేదు కాబట్టి ఆయన కలగనలేదు. అంటే 2 ఏళ్ళు తర్వాత దేవుని సమయం వచ్చింది, ఫరో కలగన్నాడు. కాబట్టి దేవుని సమయం రాలేదు కాబట్టి 2 సంవత్సరాలు ఆలస్యం. సోదరుడా, సహోదరి, చూడండి, 2 సంవత్సరాలు జైల్లో ఏమిటి? కష్టం చూశాడు, బాధ చూశాడు, కన్నీరు చూశాడు, వేదన చూశాడు, అణిచివేయబడడం చూశాడు, త్రోసివేయబడడం చూశాడు, నిరాశతో కొట్టుకుపెట్టుకునే ప్రజలను చూశాడు. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఒక పరిపాలకుడుగా ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు. ఎప్పుడైతే కష్టము, కన్నీరు, బాధ, అణిచివేయబడము, తోసివేయబడము, ఆ విధంగా విసిరివేయబడము చూచాడో ఒక నాయకుడుగా తయారు చేయబడ్డాడు. ఒక రాటు తేలిన నాయకుడు ఇచ్చాడు యోసేపు. ఒక డైనమిక్ లీడర్ని తయారు చేశాడు. ఎక్కడ? జైల్లో పెట్టి. సోదరుడ, సహోదరి, దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానము చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానము చాలా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. మనలా కాదు. ఆయన ట్రైనింగ్ డిఫరెంట్. అనుకో భక్సింగ్ గారు అన్నారు, అసలు నిజమైన ట్రైనింగ్ సేవకులకు ఎక్కడంటే, యోసేపుకు జైల్లో ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదుకి ఎక్కడిచ్చాడు? గుహలో. ఏ గుహ? అదుల్లాము గుహలో పెట్టాడు. భక్సింగ్ బ్రదర్ అన్నారు, దేవుడు దావీదుని ఎంచుకున్నాక వెంటనే రాజ్యం లేదు నువ్వు ఆగాల్సిందే. మరి అభిషేకం ఇచ్చేసావు కదా, అనవసరంగా ఎందుకు అభిషేకం ఇచ్చావు? ఇప్పుడు వచ్చేసి ఆ సమయంలో రావడం ఎందుకు, ఈయన అభిషేకించడం ఎందుకు, అక్కడి నుండి స్టోరీ తిరగడం ఎందుకు? లేదు, అభిషేకం రైట్ టైమే, అంత రైట్ టైమే, కానీ సింహాసనం మాత్రం కొంచెం ఆలస్యం. ఎందుకని? నీకు ట్రైనింగ్ కావాలి. ఐపీఎస్ ఎగ్జామ్స్ అయిపోతానే ఏం చేస్తారు? వెంటనే ఇచ్చేస్తారా? ఏ డిపార్ట్మెంట్ అయినా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎందుకని? ట్రైనింగ్ లేకపోతే నువ్వు అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి దేవుడు కూడా యోసేపును ఒక విధానంలో మలచడానికి తోసాడు జైల్లోకి. కాబట్టి యోసేపు అక్కడ అద్భుతమైన, అంటే దిగజారిన ప్రజలు, అణిచివేయబడిన ప్రజల యొక్క ఆ స్థితిని కళ్ళతో చూచి 2 సంవత్సరాలు ఇంటరాక్ట్ అయ్యాడు. సోదరుడ, సహోదరి, దేవుని సమయం మనం రానంత వరకు దేవుడు అక్కడ ఉంచుతాడు. కాబట్టి 2 ఏళ్ళు ముందే కలవంటే ముందు వచ్చేసేవని కదా, ముందు వచ్చేసి నువ్వు పనికిరావు. కాబట్టి మనల్ని ఎలా సిద్ధపరచాలో ఆయన తెలుసు. ఎలా సిద్ధపరచాలి మనం అనుకుంటాం, ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం. నువ్వు ముందు వచ్చి చేసేది ఏమి లేదు, ఎందుకంటే నువ్వు దేని పనికిరావు. కాబట్టి దేవుని ఉద్దేశము ఆలస్యంలో ఆయన ఏర్పాటు ఉంది. కాబట్టి ప్రభు సమయం రాలేదు, ఆయన నిర్ణయించిన సమయము. కాబట్టి తొందరపడబాకు. దేవుడు నీకు ఒకవేళ ఆ విధంగా ఆ కళ ఇచ్చాడా, అలానే దేవుడు నీకు దర్శనమిచ్చాడా, దేవుని ఉద్దేశం తెలియజేశాడా, ఆలస్యం అవుతుందా, అది రావట్లేదా, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇండ్లు కానీ, పొలము కానీ, వివాహము కానీ, ప్రమోషన్ కానీ, ఆ విధంగా ఏదైనా కావచ్చు. అయితే జ్ఞాపకం ఉంచుకో, నిన్నేదో సిద్ధపరచాలి, నిన్నేదో ట్రైన్ చేయాలి. నువ్వేదో ఇంకా మనం అనుకుంటాం ఏంటంటే, మనం ఏమనుకుంటాం, నాకంటే ట్రైన్ అయ్యవలసిన ఎవడున్నాడన్నా, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇంత వర్తమానాలు, లేకపోతే ఇంత సబ్జెక్టు, ఇంత అనర్గళంగా ఉంటే నాకు ట్రైనింగ్ అంటాడేంటి అర్థం కాదు.
అని నువ్వు అనుకుంటావు. ఆయన అంటాడు, రే నువ్వు ఇంకా పనికి రాలేదు, నీకు ఇంకా ట్రైనింగ్ కావాలా, నువ్వు ఇంకా నేర్చుకోలేదు. మనమేమో చాలా టాప్ అనుకుంటాం, దేవుడేమో లేదు నాయన, లేదు లేదు. కాబట్టి మనల్ని సరిగ్గా సిద్ధపరచడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి తొందరపడబాకు.